ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్పై రాజకీయ నేతల విచారణ షురూ అయిపోయింది. నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చారు. తాజాగా మరో 4 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇవ్వనున్నారో గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది ఫోన్ ట్యాపింగ్ కేసు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అధికారులను మాత్రమే విచారించిన దర్యాప్తు బృందం తొలిసారి బీఆర్ఎస్ నేత నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపగా అనారోగ్యంగా ఉందని ఈ నెల 14 విచారణకు హాజరవుతానని దర్యాప్తు అధికారికి సమాచారం ఇచ్చారు. అదేవిధంగా మంగళవారం మరో 4 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు నిందితులైన 4 అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా 4 నిందితుల ఫోన్లను ఎఫ్ఎస్ఎల్కు పంపించి విశ్లేషించారు. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగానే నేతలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులు తరచూ పలువురు నేతలతో ఫోన్ కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న ఫోన్ కాల్ డేటాలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫోన్ నెంబర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అందుకే లింగయ్యకు నోటీసులు జారీ చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ డేటా ఆధారంగా చిరుమర్తి లింగయ్యను విచారించనున్నారు. నిందితుల ఫోన్లో 10ల సంఖ్యలో నేతల కాల్ డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు పుడుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు బాగా చిక్కుకున్నట్టు అర్థమవుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేటు వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. ఇప్పుడు ఫోన్ కాల్ డేటా బయటికి రావడంతో ఒక్కొక్కరు భయపడుతున్నారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఒక్కొక్కరిని పిలిచి విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నేతల విచారణ ఆధారంగా మరికొంతమందిని కూడా పోలీసులు విచారించనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి దర్యాప్తు బృందం తీసుకున్న ఈ నిర్ణయం బీఆర్ఎస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. తదుపరి నోటీసులు ఎవరికి వస్తాయా అని చర్చ మొదలైంది. మరోవైపు ఈ నోటీసులపై బీఆర్ఎస్ ఇంతవరకు స్పందించకపోవడం గమనించదగ్గ విషయంగా విశ్లేషకులు చెబుతున్నారు. రెండు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు చూసిన ఈ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ ఓఎస్డీ టి ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం 8 నెలల క్రితమే అమెరికా వెళ్లిన ఆయన తన రాకను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇటీవలే ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డ్ మంజూరైనట్టు సమాచారం అందుతోంది. అమెరికాలో స్థిరపడిన ఆయన ఫ్యామిలీ మెంబర్ స్పాన్సర్షిప్తో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు మంజూరైందని సమాచారం. ప్రభాకర్ రావు దొరికితే అసలు ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభాకర్ రావు ఇండియా రప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల విచారణ ఉత్కంఠ రేపుతోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో.